హలో ఫ్రెండ్స్, మహాభారతంలోని అసంఖ్యాక యోధులు కర్ణుడు ధైర్య సాహసాలు, విధేయత, విషాదం యొక్క విలువగా మనకు కనిపిస్తాడు. సూర్య భగవానుడి కుమారుడైన సూర్యపుత్రగా ఇతను గౌరవించబడ్డాడు. శాశ్వతమైన దాత, అతని జీవితం పోరాటాలు, త్యాగాల గాథ. కానీ అతని ఆఖరి క్షణాలలో యుద్ధభూమి అతనిని హక్కున చేర్చుకుంది లేక జరిగిందా? ఈ రోజు మనం ఈ కథనాన్ని తిప్పికొట్టే ప్రశ్న ఇక్కడ మనం సంధించదలుచుకున్నాం. కర్ణుడి మరణానికి కారణం ఎవరు? ధర్మం, కర్మ, విధి యొక్క హృదయంలోకి ఈ ప్రయాణాన్ని మనం ఇక్కడ ప్రారంభిద్దామా? కర్ణుని జీవితం నైరుధ్యాల ద్వారా నిర్మించబడింది. క్షత్రియుడిగా పుట్టి సూతుడిగా పెరిగాడు. అతను అడుగడుగున్న తిరస్కరణను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ అతని నైపుణ్యం, పరాక్రమం, అచంచలమైన విధేయత అతని కాలంలోని గొప్ప యోధులలో ఒకరిగా నిలబెట్టింది. మరణంలో కూడా తిరస్కరణ శాపం అతన్ని అనుసరించింది. ప్రశ్నను అర్థం చేసుకోవడానికి మనం మొదట అతని పతనానికి దారితీసిన కొన్ని కారణాలను మనం తెలుసుకోవాలి. కర్ణుడి మరణం ఒక్క క్షణం ఫలితం కాదు. ఇది చర్యలు, శాపాలు, వాటికి పరాకాష్ట. ప్రతి ఒక్కటి విధి యొక్క ఉచ్చును ఇక్కడ బిగించింది. ఇందులో తన కవచాన్ని, కుండలాన్ని పొందేందుకు అతను చేసిన చాకచక్యం, కీలకమైన క్షణాల్లో అతని జ్ఞానాన్ని దోచుకున్న పరశురాముడి శాపం, అర్జునుడి విజయాన్ని నిర్ధారించడానికి కృష్ణుడి వ్యూహం, ఇవన్నీ యుద్ధభూమిలో కలిసిపోయాయి. కానీ కురుక్షేత్ర గందరగోళం మధ్య కర్ణుడి మరణానికి అందరూ ప్రత్యక్ష కారణం కాదు. మనం కొన్ని కీలక వ్యక్తుల పాత్రలను ఇక్కడ మనం తెలుసుకుందాం. దుర్యోధన కర్ణునికి అత్యంత సన్నిహితుడు, శ్రేయోభిలాషి కూడా. దుర్యోధనుడి చర్యలు యుద్ధానికి దారితీసినప్పుడు అతను కర్ణుడి మరణానికి ప్రత్యక్షంగా కారణం కాలేదు. బదులుగా అతను చివరి వరకు కర్ణుడికి తిరుగులేని మద్దతు, తన స్నేహాన్ని అందించాడు కూడా. శల్యుడు కర్ణుడి రథసారథి అయినప్పటికీ శల్యుని నిరంతర దూషణలు, నిరుత్సాహపరిచే మాటలు శరీరం కంటే మానసికంగా ఎక్కువగా కర్ణుడిని కష్టపెట్టాయి. అయినప్పటికీ అతని చర్యలు కర్ణుడి పతనానికి నేరుగా ఏమాత్రం దారితీయలేదు. భీష్ముడు కర్ణుడి నాయకత్వంలో యుద్ధానికి అర్హుడైన యోధుడిగా గుర్తించడానికి మనవడు ఇక్కడ నిరాకరించాడు. అయినప్పటికీ కర్ణుడి మరణంలో భీష్ముడి అసహ్యానికి ఏమాత్రం పాత్ర లేదు. మహాభారతం యొక్క గొప్ప పథకంలో విధి, ధర్మం కీలక పాత్ర పోషించాయి. కర్ణుడి మరణం ఒక విశ్వ సంతులనం చర్య. ఇది వ్యక్తిగత చర్యల కంటే కర్మ రుణాల ఫలితంగా ఇక్కడ చెప్పవచ్చు. అతని రథం యొక్క చక్రం భూమిలో మునిగిపోయినప్పుడు దైవిక జోక్యం యొక్క క్షణం, అతి గొప్ప విషాదాలను కూడా విధి ఎలా నిర్వహిస్తుందో ఇది మనల్ని ఎల్లకాలం గుర్తించేదిగా ఉండిపోయింది. కర్ణుడి ప్రకారం, నేను నా ధర్మం ప్రకారం జీవించాను, నేను చనిపోయాను. బాణాలను ప్రయోగించిన చేతులను కాదు, వాటిని లాగిన విధి యొక్క తీగలను నిర్మించాడు. కర్ణుడు తన విధిని అంగీకరించడం అతని కథను నిందకు మించి మరణంలో కూడా అతని గొప్పతనాన్ని ఇక్కడ ప్రదర్శించింది. అర్జునుడు కర్ణుని మరణానికి ప్రత్యక్ష కారణాన్ని తరచుగా పరిగణించినప్పటికీ కేవలం విధి యొక్క సాధనం. కృష్ణుడిచే మార్గనిర్దేశం చేయబడిన అర్జునుడి బాణం కర్ణుడు దుర్బలమైనప్పుడు దాని గుర్తును అది కనుక్కుంది. కానీ జరగబోయే ఒక సంఘటనకు మనం నిజంగా అర్జునుడిని బాధ్యుని చేయగలమా? కృష్ణుడి జోక్యం లేకుండా, శాపాలు లేకుండా, రథచక్రం మునిగిపోకుండా దాని ఫలితం భిన్నంగా ఉండవచ్చు. అర్జునుడి పాత్ర ఒక కార్యనిర్వాహకుడి యొక్క పాత్ర. కర్ణుడి మరణానికి వాస్తు శిల్పి అని కాదు. పాండవుల విజయం వెనుక సూత్రధారిగా కృష్ణుడు తరచుగా కనిపిస్తాడు. అయితే కర్ణుడి మరణానికి అదే కారణం. అర్జునుడికి కృష్ణుడి మార్గదర్శకత్వం, ధర్మ రక్షకుని పాత్ర నుండి వచ్చింది. అతని నిర్ణయాలు విశ్వ దృష్టితో నడిచేవి, న్యాయం విజయం సాధించేలా చూసింది. కృష్ణుడు కర్ణుడిని చంపలేదు, కానీ అతని వ్యూహాలు కర్ణుడి కర్మ రుణాలు నెరవేరేలా చేశాయి. కర్ణుడి పతనానికి అత్యంత ముఖ్యమైన కారకం అతని స్వంత గురువు అయిన పరశురాముడి శాపం. ఆయుధాల గురించి తెలుసుకోవడం కోసం కర్ణుడు తన వంశం గురించి అబద్ధం చెప్పాడని పరశురాముడు గ్రహించినప్పుడు అతను తనకు అవసరమైనప్పుడు ఆ జ్ఞానాన్ని మర్చిపోమని కర్ణుడిని శపించాడు. యుద్ధ భూమిలో కర్ణుడు బ్రహ్మాస్త్ర మంత్రాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి కష్టపడినప్పుడు ఈ శాపం వ్యక్తమైంది. అయితే పరశురాముని శాపమే అతని మరణానికి నిజంగా కారణమా, లేక విధి అల్లిన పెద్ద వస్త్రంలోని ఒక దారమా? కర్ణుడి మరణం యొక్క అంతిమ సత్యం విధి యొక్క కనిపించని చేతిలో ఉంది. అతని రథచక్రం భూమిలో మునిగిపోయిన క్షణం విశ్వం అతనిపై కుట్ర పన్నినట్లు కనిపిస్తుంది. ఇది ఏ మానవ హస్తం చేసిన పని కాదు, కానీ కర్మ, ధర్మం యొక్క తప్పించుకోలేని శక్తిని ఇక్కడ అందరికీ గుర్తు చేస్తుంది. గొప్ప యోధుడు కూడా విశ్వక్రమంలో కట్టుబడి ఉంటాడు. కర్ణుడి కథ మనకు జీవితం, విధేయత, విధి గురించి లోతైన పాఠాలను ఇక్కడ బోధిస్తుంది. కర్మశక్తి, కర్ణుడి ఎంపికలు అతని అంతిమ భాగ్యానికి దారితీసినట్లే మనం చేసే ప్రతి చర్య మన విధిని రూపొందిస్తుంది. సమగ్రత విలువ, శపించబడిన, తిరస్కరించబడిన
కర్ణుడు తన విలువలకి కట్టుబడి జీవించాడు. అతని శత్రువులలో కూడా అతనికి గౌరవం పొందాడు. విధి యొక్క అనివార్యత. మనం ఎంత శక్తివంతమైన లేదా నైపుణ్యం కలిగిన వారమైన కొన్ని సంఘటనలు మన నియంత్రణకు మించినవి విశ్వశక్తులచే నిర్దేశించబడతాయి కూడా. కర్ణుని జీవితం మానవ ఉనికి యొక్క సంక్లిష్టతకు నిదర్శనం. స్వేచ్ఛా సంకల్పం మరియు విధి బలాలు దుర్బలత్వాల సమ్మేళనంగా ఉంది. కర్ణుడి కథ నిందలకు అతీతంగా ఉంటుంది. ప్రతి పాత్ర వారి పాత్రను పోషిస్తున్న జీవితంలోని క్లిష్టమైన నృత్యంపై దృష్టి పెడుతూ ఉంటుంది. అతని మరణం ఒక వ్యక్తి వల్ల సంభవించలేదు, కానీ అతని జీవిత ప్రయాణం యొక్క పరాకాష్ఠ మన స్వంత ఎంపికలను మన విధిని రూపొందించడంలో విధి యొక్క పాత్రను ప్రతిబింబించేలా మనల్ని ప్రేరేపించే ప్రయాణం. మహాభారతం యొక్క కాలాతీత కథనంలో ఈ లోతైన వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియోను మీరు ఆస్వాదించినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని చెప్పబడని కథలతో మీ ముందుకు వస్తాం. మరో వీడియోలో కలుద్దాం.